హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. మళ్ళీ అయితే మేమందరం మీ ముందుకు వచ్చేసాము ఈ వీడియోతో. ఇక్కడ వచ్చేసి విజిత అక్క వాళ్ళ హౌస్కి వచ్చాము మేమందరము. ఎందుకు అంటే యాక్చువల్గా ఇదే రోజు ఆఫ్టర్నూన్ మాకు హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంటే అక్కడ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అటెండ్ అయ్యి అందరం ఇంకా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు వెంటనే విజిత అక్క ఉండి అందరు మా ఇంటికి వచ్చేసాయిరా అని చెప్పి పిలిచారు. ఇలా వెళ్ళంగానే వాళ్ళ హౌస్లో ఉన్న ఆరెంజ్ ట్రీస్కి ఫ్రెష్గా అప్పుడే కట్ చేసిన ఆరెంజెస్తో జ్యూస్ చేసి అందరికీ ఇచ్చారు. రామాన్న కూడా ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొచ్చారు వస్తా దారిలోనే. ఇంకా మేము ఆ రోజంతా ఎలా గడిపాము విజిత అక్క వాళ్ళ ఇంట్లో అనేది ఈ వీడియో గురించి. ఇంకా అక్క వాళ్ళు ఎంతమంది హౌస్కి వెళ్ళినా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అప్పటికప్పుడు మర్యాదలు కానీ అన్నీ చాలా బాగా చేస్తారు. అది నాకు చాలా నచ్చుతుంది. అందరూ అలానే ఉండరు కదా. అసలు ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే ఒకరు మన ఇంటికి వచ్చారంటే అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు మన ఇంటికి అన్నట్టు చూస్తారు. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వరు. అలాంటి రోజుల్లో ఉన్నాము మనము. కానీ ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు ఇప్పటికి కూడా. ఇంటికి వెళ్తే బాగా రిసీవ్ చేసుకోవడం కానీ మాట్లాడడం కానీ మర్యాదలు చేయడంలో కూడా. చూసారా జ్యూస్ అనేది ఎలా వచ్చిందో, చాలా బాగుంది. పల్పు కూడా ఏమంత అనిపించట్లేదు, నీట్గా చాలా టేస్టీగా ఉన్నాయి. ఆరెంజెస్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అందరు పిల్లలు అందరం జ్యూస్ తాగి అయిపోయిన వెంటనే ఏం చేశారంటే ఇక్కడ అప్పటికప్పుడు ఆనియన్స్ కట్ చేసి పకోడీ వేశారు విజిత అక్క. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా పిల్లలు పాప్కార్న్ అడిగారని పాప్కార్న్ కూడా చేశారు అప్పటికప్పుడు మైక్రోవేవ్లో పెట్టేసి. నెక్స్ట్ ఈ రెండు తినంగానే టీ పెట్టడం స్టార్ట్ చేశారు. చూడండి ఇక్కడ టీ పెట్టడం రాని వాళ్ళు ఈ వీడియో చూసి టీ ఎలా పెట్టాలో నేర్చుకోండి. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తీసుకొని అందులో షుగర్ యాడ్ చేశారు. నెక్స్ట్ టీ పొడి, నెక్స్ట్ కొంచెం అల్లం కూడా అందులో దంచి వేశారు. అల్లం ఇంకా ఇలాచి దంచి అందులో వేసేసారు. అది బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మిల్క్ యాడ్ చేశారు. ఆ టీ అయ్యేలోపు మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నాము, ఏదో ఒక ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఈ టీ అయ్యేలోపు ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ అందరు కూడా విజిత అక్క వాళ్ళ హౌస్కి రీచ్ అయిపోయారు. ఇంకా అందరం కలిసి ముచ్చట్లు పెట్టాము అంతే. నెక్స్ట్ విజిత అక్క అందరికీ టీ ఇస్తున్నారు, అది కూడా చూసేయండి. లెక్కెత్తనాడు అయ్యో చూస్తున్నాను అలా నీటి ఇట్లా బయట పెట్టు, నాకు ఎట్లా కనపడుతుంది. నో పర్మిషన్. ఓకే ఓకే క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ చాలా స్పీడ్గా వంటలు కూడా ప్రిపేర్ చేసేసారు. యాక్చువల్గా ఈరోజు విజిత అక్క వాళ్ళ ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయాయి, ఓన్లీ టమాటోస్ ఉంటే వెంటనే చూడండి ఎన్ని రకాల వెరైటీస్ చేశారో. మనం చూస్తూనే ఉంటాం కదా, మన ఇంటికి కూడా సడన్గా ఎవరో ఒకరు గెస్ట్ వచ్చినప్పుడు మన ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయినప్పుడు అయ్యో ఏం వండాలి అని చాలా కంగారు పడుతూ ఉంటాము. ఇలా
పప్పు రసం, ఇంకా విశాఖ వాళ్ళకి లెమన్ ట్రీ ఉంది కాబట్టి అప్పటికప్పుడే కట్ చేసిన లెమన్స్తో లెమన్ రైస్ చేశారు. చాలా టేస్ట్ వచ్చాయి, చాలా బాగుంది లెమన్ రైస్ అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి గోధుమ పిండితో పూరీలు కూడా చేసేసారు. చాలా టేస్టీగా ఉన్నాయి పూరీ అయితే. సో ఇదేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు మీరు మా ఛానల్ని చూస్తూ ఉండండి, మా వీడియోస్ని చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కానీ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇస్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్.